వేమన పద్యాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. పదాలను విడగొట్టుకుందాం. ఇది ఆటవెలది పద్యము. ఆటవెలది అంటే నర్తకి, డ్యాన్సర్ అని అర్థము. ఇది ఉపజాతి పద్యాల్లోనిది. గంగిగోవు పాలు గరిటెడు అయినను చాలు, కడివెడు అయినన్ ఏమి ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడు అయినను చాలు, విశ్వద అభిరామ వినుర వేమ. ఖరము అంటే ఇందులో క్రొత్త పదము, గాడిద అని అర్థము. గోవు అంటే ఆవు అని అర్థం. గంగిగోవు పాలు. ఆవుల్లో రకాలు ఉన్నాయి. నల్లావు, తెల్లావు, కర్రావు, కపిలావు అని ఇలాంటి రకాలు ఉన్నాయి. వాటిలో దేశవాళీ ఆవు యొక్క పాలు మాత్రమే శ్రేష్టమైనవి, రుచికరమైనవి, పుష్కలమైనవి. పుష్కలంగా అంటే పుష్టినిచ్చేటటువంటివి అని అర్థం అన్నమాట. ఆ గంగిగోవు పాలు గరిటెడు, గాడిద పాలు కడవ ప్రమాణం గల పాలతో సమానమట. అంటే రుచి కలిగిన పాలు, శక్తినిచ్చేటటువంటి పాలు, ప్రాణాలను నిలిపేటటువంటి పాలు గరిటెడు చాలు, కడివెడు గాడిద పాలతో పని లేదు. అలాగే భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు. ఇతరులకి ఇంట్లో అయినా సరే వడ్డించేటప్పుడు, వంట చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యాలి. వడ్డించేటప్పుడు ప్రేమతో వడ్డించాలి. తినేవాళ్ళు సంతోషంగా స్వీకరించాలి, భోంచేయాలి. అప్పుడే ఆహారము తిన్నవారికి అమృతప్రాయంగా పనిచేస్తుంది. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. కొంచెం ఆహారం పెడితే ప్రేమతో అది విందు భోజనంతో సమానమట. తల్లి తర్వాత గోవును గోమాత ఎందుకంటారో తెలుసా? పాలు లేని బిడ్డలకి ఆవు పాలను పట్టేస్తారు, తేలిగ్గా జీర్ణమవుతాయి, అనారోగ్య సమస్యలు వాళ్ళకి రావు. అందుకని తల్లి తర్వాత బిడ్డలకు తల్లి లాంటిది గోమాత. మనం ఏ పని చేసినా శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. ఎదుటి వాళ్ళకి సంతోషం కలగాలి. విశ్వదాభిరామ వినురవేమ. ఇది 4వ పాదము. ఇది మకుటము. శతక పద్యాలకు తప్పనిసరిగా మకుట నియమం ఉంటుంది. అది విశ్వద అభిరామ వినుర వేమ, తెలుసుకోరా వేమ అని చెప్పడం అన్నమాట. ఇంకా 2వ పద్యము. నికమైన మంచి నీల మొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా, చదువ పద్యమరయ చాలదా యొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. నిజమైన వెలగలిగినటువంటి ఇంద్రనీలమణి ఒక్కడి చాలు మనం సేకరిస్తే, దాచుకుంటే విలువ కలిగింది. తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా. సూర్యకాంతికి మిలమిల తళతళ మెరుస్తూ ఉంటాయి రాళ్ళు. ఆ రాళ్ళు తట్టెడు సేకరించినందువలన ఉపయోగం ఏమీ లేదు. చదువ పద్యము అరయ చాలదా ఒక్కటి. చదువుకునేందుకు ప్రజాహితము కోరి పద్యం కవి రాస్తే మనం చదువుకోవడానికి ఆ పద్యం సరిపోతుంది. అతను కవి అని మనం పిలవాలి. అత్యాశకు పోయి మనం ఇంద్రనీలాన్ని ఎదుటివారికి ఇచ్చి తట్టెడు గులకరాళ్ళు మనం స్వీకరించరాదు. ఈ లోకంలో మోసం చేసేవాళ్ళు ఉంటారు,
జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేయడానికి ఈ పద్యం రాయబడింది. దీనిలో పదాలన్నీ కూడా మనం వాడేవి. నెక్కము, అయిన, మంచి నీలము, ఒక్కటి, చాలు, తళుకు, బెళుకు, రాళ్ళు, తట్టెడు, ఏల, చదువ, పద్యము, అరయ, చాలదా, ఒక్కటి, విశ్వదాభిరామ ఇనురవేమ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దొంగ నోట్లు చలామణిలో ఉంటున్నాయి. ఆ దొంగ నోట్లని పిల్లలు ఆడుకోవటానికి 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయల నోట్ల దగ్గర నుంచి కూడా తయారీలో ఉన్నాయి. ఆ నోట్లని పిల్లలకి చిన్నప్పుడే మనం తెలియజేయాలి. ఇవి దొంగ నోట్లమ్మా, ఇవి ప్రభుత్వ ముద్ర లేదు, గాంధీ బొమ్మ లేదు, ఇవి మనకి వినియోగానికి పనికిరావు. ఎవరైనా సరే మీకు ఆశ చూపి మీరు 100 రూపాయలు ఇవ్వండి, మేము 1000 రూపాయలు ఇస్తాము అంటే మీరు తీసుకోబాకండమ్మా. అవి దొంగ కాగితాలు, అవి వినియోగానికి పనికి రావు. మోసం చేసే వాళ్ళ నుంచి మీరు మోసగింపబడవద్దు. ఇంకొక విషయం, రాశి కాదు వాసి ముఖ్యము. అంటే క్వాంటిటీ, క్వాలిటీ ఏది కావాలి అంటే క్వాంటిటీ వద్దు, క్వాలిటీ, నాణ్యత ఉండాలి. మనం ఏ వస్తువు కొనుక్కున్నా దాని యొక్క నాణ్యతని పరిశీలించి కొనుక్కోవాలి. మనం మోసపోకూడదు. మనం తెలుసుకున్నటువంటి ఒక పద్యమైన మన జీవితంలో మార్పుని తేగలగాలి. విశ్వదాభిరామ వినురవేమ అంటూ వేమన బోధించాడు. ఇంకా 3వ పద్యము, వాక్కు వలన గలుగు వరమగు మోక్షము, వాక్కు వలన గలుగు వసుధ ఘనత, వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్, విశ్వదాభిరామ వినురవేమ. వాక్కు వలన కలుగు వరము అగు మోక్షము, వాక్కు వలన కలుగు వసుధ ఘనత, వాక్కు వలన కలుగును ఎక్కుడు ఐశ్వర్యముల్, విశ్వద అభిరామ వినురవేమ. వాక్కు అంటే మాట. మాట ఉంటే చాలు మనకు మోక్షం వచ్చినట్లే. ఆ మాట ఉంటే చాలు ఈ భూమి మీద కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అంటే వాక్కు ద్వారానే ఈ లోకాన్ని ఆకట్టుకోవచ్చును. ఈ వాక్కు ద్వారానే గురువై బోధనలు చెప్పవచ్చును. ఈ వాక్యే, చదువే పెట్టుబడిగా ఉపాధిని పొంది ఎంతో సంపదను సృష్టించవచ్చును. అడగందే అమ్మైనా పెట్టదు కాబట్టి అడిగేదే వాక్కు. గురువుని అడగందే ప్రార్థించందే జ్ఞానాన్ని ఇవ్వరు కదా, అదే వాక్కు. ఆయన చెప్పేదే వాక్కు. మనం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం మంచిని ఆలోచించాలి, మంచి మాటల్ని మాట్లాడాలి, మంచి క్రియను ఆచరించాలి. మంచి చేసిన వాడికి మంచి ఎప్పుడూ ప్రాప్తమవుతూనే ఉంటుంది. ఆ సత్యాన్ని మనం తెలుసుకుందాం. చదువు అంటే జ్ఞానము. చదువుకుంటే ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవచ్చు, ధనాన్ని, అష్టైశ్వర్యాలని కూడా పొందవచ్చు. ఈ మోక్షానికి కూడా దారి చూపుయేది కూడా వాక్యేను. అదే తారక మంత్రం అయి ఉండవచ్చు ఆ వాక్కు. ఇంకా 4వ పద్యము, అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడు ఎప్పుడు పల్కును ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు
చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా. అల్పుడు అంటే అల్పజ్ఞానం కలిగినవాడు. ఏది సత్యమో ఏది అసత్యమో కూడా తెలియదు. తాను ఏదనుకుంటాడో తన మనసులో భావాలను బట్టి చేసుకుని పోయేవాడే అల్పుడు. మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు ఎదుటి వాళ్ళు మెచ్చుకునేటట్లుగా అబద్ధాలు కూడా మాట్లాడతాడు. కానీ సజ్జనుడు సత్యాన్ని పలికేటటువంటి వాడు నిత్యము ఎదుటి వారి మనస్సులు రంజిల్లేటట్లుగా చల్లగా మాట్లాడతాడు. సజ్జనుడు మాట్లాడిన మాట దీవెన. ఎలాగా అంటే కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కంచు శబ్దం చేస్తుంది అల్పుళ్లాగా, కనకంబు సజ్జనుల్లాంటిది. సజ్జనుడు చల్లని మాటలు ఎదుటివారి హృదయాలు చల్లబడేటట్లుగా, శాంతించేటట్లుగా, సంతోషంగా ఉండేటట్లుగా అతని మాటలు ఉంటాయి. ఎలాగా అంటే బంగారంలాగా అని. బంగారము చాలా విలువైనది. దేనికన్నా అంటే కంచు కన్నా. కానీ మెరిసేదంతా బంగారం కాదనే నిజం తెలుసుకో. ఎలాగా అంటే అల్పుడు ఎప్పుడు నీతో ఇచ్చకాలాటలు మాటలు, నువ్వు సంతోషపడే మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి అతడు బంగారము, అతను నా మేలు కోరుతున్నాడని మాత్రం ఎప్పుడు అనుకోబాక. మెరిసేదంతా బంగారం కాదు. కంచు మ్రోగునట్లు, కంచు మోగినట్లుగా కనకం మ్రోగదు అన్నాడు కదా. మనం కనకము అంటే అర్థానికి అన్వయానికి సజ్జనున్నే చెప్పుకోవాలి. ఇక్కడ వివరణలో ఎందుకు చెప్తున్నాము అంటే అన్ని గుణాలు అన్నిటికీ ఉండవు. కొన్ని గుణాలు చాలా విలువగా కనిపిస్తాయి. బంగారం చాలా విలువైనదే, కానీ శబ్దము అనే గుణము దానిలో కొంచెం తక్కువ. ఇక్కడ కంచు అయితే అల్పుళ్లాగానే మాట్లాడుతుంది. ఎందుకని? శబ్దం చేస్తుంది కాబట్టి. అల్ప జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు మాట్లాడతాడని అతనితో ఇక్కడ కంచు మోగునట్లు అని పోల్చడం జరిగింది. బంగారం క్రింద పడ్డ శబ్దం చెయ్యదు, కానీ కంచు మోగితే అల్పుడు మోగినట్లుగానే ఉంటుంది. కంచుతో గుడిలోని గంటలను తయారు చేస్తారు. ఆ విషయాన్ని మనం ఈ పద్యం ద్వారా తెలుసుకుందాం. సత్పురుషుడు బంగారం లాంటి గుణము కలిగిన వాడు అని మాత్రం మనం ఈ పద్యం ద్వారా తెలుసుకుందాం. తదుపరి పద్యము. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బల్మి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. నీళ్ల లోన మొసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బల్మి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. బలానికి ఏనుగు ప్రతీక. నీళ్లలో బలమైనది మొసలి. ఆ నీళ్లలో ఉన్న మొసలి నీటి లోపల నిక్కి నీటిలో దిగినటువంటి ఏనుగుని పట్టుకుంటుంది. అదే మొసలి నేల మీద శునకము చేత, ఒక కుక్క చేత అవమానింపబడుతుంది. అంటే నీటిలో మొసలికి బలం ఉంటుంది, నీటి బయట నేల మీద అది నడవ లేదు, అది పోరాడ లేదు. ఎలాగా అంటే స్థాన బలిమి కాని తన బల్మి కాదయా.
నీటిలో ఉండేటట్టుగా భగవంతుడు దానికి ఆ ఏర్పాటు చేశాడు. అది నేల మీద నడవలేని స్థితి. కాబట్టి ప్రతి మనిషికి కూడా స్థానాన్ని బట్టి బలం ఉంటుంది. అది మనది కానే తన బలిమి కానే కాదు అని తెలుసుకోవాలి. బలవంతమైనటువంటి ఏనుగు కూడా ఏమరపాటుగా ఉంటే మొసలి పట్టుకుంది. నేను బలవంతుడిని విర్రవేగకూడదు. బలముతో పాటు జాగరూకతతో ఉండాలి. అలా ఉన్నటువంటి మనిషి తెలివైన వాడుగా బుద్ధిమంతుడుగా ఉంటాడు అని అర్థము. నువ్వుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్లా కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. అనువు కాని చోటన్ అధికులము అనరాదు, కొంచెము ఉండుట ఎల్లన్ కొదువ కాదు, కొండ అద్దము అందు కొంచెము అయి ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. మనకు అనుకూలంగా లేని చోట, మనకి ఆదరణ లేని చోట, మనని ఆహ్వానించని చోట మేము గొప్పవాళ్ళమని చెప్పుకోవటానికి వీలు లేదు. కొంచెముండుటెల్లా కొదువ కాదు. అన్నీ తెలిసినప్పటికీ కూడా మనం వినయముతో మౌనముగా ఉండడం, మన ఎవరు గుర్తించకపోయినా మామూలుగా ఉండడం అది తక్కువతనము కానే కాదు. ఎందుకనగా కొండ అద్దమందు కొంచెమై ఉండదా. కొండ చాలా ఎత్తుగా ఉంటుంది. ధైర్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు. మనిషి యొక్క ఔన్నత్యానికి ప్రతీకగా చెప్పేటటువంటి కొండ అద్దంలో కొంచెంగా కనబడుతోంది కదా. కాబట్టి మనిషి తనని ఉన్నతుడుగా గుర్తించాలని ప్రతి చోట అనుకోవాల్సిన అవసరము లేదు. విశ్వదాభిరామ వినురవేమ. దీనికి వాడుకలో ఈ ఊరి మునసబు గారు పక్క ఊరికి వెట్టివారితో సమానము అని అర్థం. రెవెన్యూ విషయాలు ఈ ఊళ్ళో తెలిసినంతగా పక్క ఊరిలో రెవెన్యూ విషయాలు, పొలాలు, ఇంటి పన్నులు అవన్నీ తెలిసినప్పటికీ కూడా తనని అడగనదే సలహా కూడా చెప్పటానికి వీలు లేదు. ఎందుకనంటే ఈ ఊరి వాళ్ళని మునసబుగా వీళ్ళు గౌరవించారే కానీ పక్క ఊరి వాళ్ళు గౌరవించి ఆయన్ని మునసబుగా ఆహ్వానించలేదు. కాబట్టి కొండ అద్దంలో కొంచెం కనిపించినంత మాత్రాన అది తక్కువది కానే కాదు. ఆ నిజాన్ని మనం తెలుసుకోవాలి. అన్ని దానములను నన్నదానమే గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురుని కన్నా ఎక్కువ లేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. అన్ని దానములను అన్నదానము గొప్ప, అన్నదానమే గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురుని కన్నా ఎక్కువ లేరయ్యా, విశ్వద అభిరామ వినుర వేమ. అన్ని దానాలు అంటే దానాలు చాలా ఉన్నాయి. భూదానం, సువర్ణదానం, గోదానం, విద్యాదానం, అన్నదానం, అవయవదానం, ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది అన్నదానము. ఆ కొన్నవాడికి అన్నం పెట్టడమే చాలా
గొప్ప విషయము. ఎందుకనంటే ఎదుటివాడి ప్రాణాలనే కాపాడుతున్నావు కాబట్టి నువ్వు చేసిన సాయము అతనికి ప్రాణాలను నిలిపింది. అది చాలా గొప్పది. అందుకని అన్ని దానాల కన్నా ఆ కొన్నవాడికి అన్నం పెట్టడమే గొప్ప విషయము. ఆకలిగా ఉన్నవాడికి సువర్ణ దానం చేస్తే బంగారం తినలేం కదా. భూదానం చేస్తే ఆ భూమిలో ఏమీ చేయలేడు కదా. నుంచునే ఓపిక లేని వ్యక్తి భూదానాన్ని ఏం చేసుకుంటాడు? గోదానాన్ని కూడా ఇచ్చిన ఆ గోవుకు మేత వేసి పాలు ఇచ్చేదాకా ఉండి పాలు పిండుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అతనికి లేవు కదా. విద్యాదానం ఒక మంచి మాట చెప్తే, చదువు చెప్తే అతనికి వినే ఓపిక లేదు కాబట్టి ఈ అన్ని దానాల కన్నా కూడా అన్నదానమే, ఆ కొన్నవాడికి అన్నదానమే గొప్ప. కన్నవారి కంటే ఘనులు లేరు. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. ఆ కని పెంచినటువంటి తల్లిదండ్రుల కన్నా మనకి మిక్కిలి గొప్పవారు, విలువైన వారు, మనకు శ్రేయోభిలాషులు ఎవరూ లేరు. మన క్షేమాన్ని చూసేటటువంటి, మన సంతోషాన్ని చూసేటటువంటి తల్లిదండ్రులే మనకి ఈ లోకంలో దేవతలు, గొప్పవారు. ఎన్న గురుని కన్నా ఎక్కువ లేరయ్యా. తల్లిదండ్రులు గురువుల్లాగా అనుకుంటే ఇక మూడో గురువు స్థానంలో మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని వెలిగించేటటువంటి, బంగారు బాటను ఏర్పరిచేటటువంటి గురువు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. నీకు కష్టం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులకు చెప్పుకో. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎంచుకునేటప్పుడే సద్గురువుని ఎంచుకోవాలి. మంచి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువుని ఎంచుకోవాలి. అలాంటి గురువు దగ్గర నీ సమస్యను తెలియజేసుకొని దాని పరిష్కారాన్ని పొందు నాయనా. విశ్వదాభిరామ వినురవేమా. అంతరంగమందు నపరాధములు చేసి మంచివాని వలెనే మనుజుడుండు. నితరులెరుగకున్న నీశ్వరుడెరుగడా. విశ్వదాభిరామ వినురవేమా. అంతరంగము అందున అపరాధములు చేసి మంచివాని వలెనే మనుజుడు ఉండును. ఇతరులు ఎరుగక ఉన్నన్ ఈశ్వరుడు ఎరుగడా. విశ్వదాభిరామ వినురవేమా. బహిహి అంటే వెలుపల, అంతః అంటే లోపల. అపరాధములు అంటే నేరాలు చేసి నీ విషయము మనసులో దాచుకుంటావు. అది ఎదుటి వాళ్ళకు తెలియజేయవు. పక్క పిల్లవాడు లేనప్పుడు వాడి బాక్సులో, జామెట్రీ బాక్సులోని ఏ కోణమానినో ఓ పెన్నో పెన్సిలో తీసేసుకుంటావు. కానీ వాడు వచ్చేటప్పటికి సడి చప్పుడు లేకుండా కూర్చుంటావు. కానీ నువ్వు మంచివాడిగా అనుకుంటున్నా, కానీ నువ్వు చేసినటువంటి అపరాధం అనేది ఎక్కడికి పోదు. ఎందుకని? మనల్ని పుట్టించిన భగవంతుడు మనల్ని కంటికి రెప్ప వేయకుండా కాపాడుతున్నాడు. అంటే నువ్వు చేసినటువంటి చిలిపి పనులన్నీ భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. ఆ చిన్న పని కూడా, ఆ చిన్న నేరము కూడా దోషముగా భగవంతుడు ఎంచుతాడు. నీ కర్మకు నీవే బాధ్యుణ్ణి చేస్తాడు. సరే, మనుషులు అన్నాక పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాటుని ఎదుటి వాళ్లకు తెలియకుండా మంచి మనుషుల్లాగా నటిస్తూ ఉంటారు. మనం చేసినటువంటి ఈ నేరం ఇతరులు తెలియకుండా ఉంటే చాలులే అనుకుంటారు. కానీ ఈ లోకంలో వ్యక్తులు చూడకపోయినా పుట్టించినటువంటి భగవంతుడు నిన్ను అనుక్షణం చూస్తున్నాడు.
నువ్వు ఆ విషయాన్ని గుర్తించు. ఈ నేల కర్మభూమి. నువ్వు చేసిన కర్మకు ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు. ఈ లోకంలో పిల్లి పాలు త్రాగి నన్నెవ్వరూ చూడలేదు అనుకుంటుంది, కానీ పాపం పిచ్చిది పరమాత్మ చూస్తాడన్న విషయం దానికి తెలియదు. అలాగే ఈ మనిషి పొరపాట్లు చేసి భగవంతుడికి చూస్తాడనే విషయం తెలుసుకోకుండా నా పక్కనున్న వాళ్ళు చూడలేదులే, నేను హీరోగా బ్రతుకుతాను, నేను దేవుళ్ళలాగా అవుతాను అని అనుకుంటున్నాడేమో. కానీ నీవు చేసినటువంటి పనిని పంచభూతాలు కూడా గమనిస్తున్నాయన్న నిజం తెలుసుకోడు ఎందుకో ఈ మనుజుడు. అంటే ఈశ్వరుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు, మన కర్మలకి బాధ్యులను చేస్తూ ఉంటాడు. నువ్వు చేసేటప్పుడే సత్కర్మలను ఆచరించు, మంచి పనులు చెయ్యి, మంచి సత్యాన్ని మాట్లాడు, ఇతరులకు సత్యాన్ని బోధించు, అసత్యము ఆడరాదు, సత్యం వద, ధర్మం చెర. ఇలా బ్రతికిన వాడికి జీవితంలో లోటు ఉండదు. ఆ పైన భగవంతుడు ఉన్నాడు.